వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను నిర్బంధించేందుకు అమెరికా దళాలు నిర్వహించిన సాహసోపేతమైన మెరుపు దాడిలో ఒక రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు వస్తున్న వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. ఈ ఆపరేషన్లో అత్యంత శక్తివంతమైన సోనిక్ వెపన్ వాడినట్లు ఆయన పేర్కొనడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ రకమైన సాంకేతికత ప్రస్తుతం మరే దేశం వద్ద లేదని, ఇది అమెరికా రక్షణ వ్యవస్థలోని అత్యున్నత రహస్యాలలో ఒకటిగా ట్రంప్ అభివర్ణించారు. మన దగ్గర ప్రపంచానికి తెలియని అనేక అద్భుతమైన ఆయుధాలున్నాయని, అయితే వాటి గురించి బహిరంగంగా చర్చించకపోవడమే దేశ భద్రత దృష్ట్యా మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దాడిని ఒక అద్భుతమైన ఆపరేషన్గా ఆయన ప్రశంసించారు. మదురో రక్షణ విభాగంలో పనిచేసిన ఒక ఉన్నత స్థాయి గార్డ్ అందించిన వివరాలు ఈ ఆయుధం తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. అమెరికా దళాలు ఈ సోనిక్ ఆయుధాన్ని ప్రయోగించిన వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి ముక్కులో నుంచి రక్తం కారడం ప్రారంభమైందని, తీవ్రమైన వికారంతో చాలామంది వాంతులు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ఆ ధ్వని తరంగాల తాకిడికి తట్టుకోలేక సైనికులు స్పృహ తప్పి పడిపారని, అగ్రరాజ్యంతో తలపడటం ఎవరికైనా అసాధ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయంకరమైన అనుభవం తర్వాత అమెరికా సైనిక శక్తి ముందు మరే ఇతర దేశం నిలవలేదనే చర్చ గ్లోబల్ డిఫెన్స్ వర్గాల్లో మొదలైంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఈ కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ రహస్య ఆయుధానికి అధికారిక ముద్ర పడినట్లయింది. సోనిక్ వెపన్స్ అనేవి శబ్ద తరంగాలను అత్యధిక పౌనఃపున్యం వద్ద ప్రయోగించి మనుషులను శారీరకంగా, మానసికంగా అసక్తతకు గురిచేస్తాయి. ఇవి ప్రాణనష్టం కలిగించకుండానే శత్రువులను లొంగతీసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే వీటి ప్రభావం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వెనిజులాలో జరిగిన ఈ ఆపరేషన్ ద్వారా అమెరికా తన సైనిక ఆధిక్యతను మరోసారి చాటి చెప్పినట్లయింది. ముఖ్యంగా రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలకు కూడా లేని ఇటువంటి సాంకేతికత అమెరికా వద్ద ఉండటం భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. మదురో అరెస్టు తర్వాత వెనిజులాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండగా ఈ సైలెంట్ వెపన్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.